వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం పర్యటనతో ఉప్పల్కు ఒరిగిందేమిటి? రాజస్థాన్లోని జోధ్పూర్లో ఒక షాకింగ్ ఘటన. కలెక్టరేట్ ఎదుట సిపిఐ ధర్నా. చిన్న చిన్న తప్పిదాలతో ప్రమాదాలు. మొన్న ఉప్పల్కి ముఖ్యమంత్రి వచ్చాడు, వెళ్ళాడు. ఆయన గతంలో ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా వస్తున్నాడంటే ఉప్పల్కి కొన్ని వరాలు ఇస్తారని, కొన్ని నిధులు ప్రకటిస్తారని, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి శాశ్వత సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పని అందరూ కూడా భావించారు. కానీ ముఖ్యమంత్రి వచ్చారు, వెళ్ళారు. ఉప్పల్కి నియోజకవర్గానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నది. ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఈ యొక్క ఉప్పల్లో జూనియర్ కళాశాల కావాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని అనేక రకాల ఉద్యమాలు చేస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి యువకులని వంచింది, మోసగిచ్చింది, కళాశాలని ప్రకటించాల. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకంగానే 2 సంవత్సరాలు పాలన పూర్తయినటువంటి తర్వాత కూడా మరి ఉప్పల్ లెక్క ప్రజానికానికి ఒక ప్రభుత్వ కళాశాలను ప్రకటించకుండా కాలాపన చేసి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి మొన్న చూశాం. మరి దాంతోపాటు మరి ఇక్కడ అద్దె భవనంలో మరి చాలా చిన్న ప్రాంగణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ డిగ్రీ కళాశాలకి కొత్త భవనాలకి నిధులు ఇస్తాడని, మరి భూమి కేటాయిస్తాడని, శంకుస్థాపన చేస్తాడని చెప్పని ప్రజానికం అంతా కూడా ఎదురు చూశారు. దాన్ని కూడా నీరుగార్చారు, పైసా ఇవ్వలేదు. కొత్త భవనం గురించి కనీసం ప్రకటన కూడా చేయలేదని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ప్రతి నిత్యం కూడా ఈ యొక్క ఉప్పల్ చౌరస్తా నుంచి లక్షలాది మంది ప్రయాణికులు నల్గొండకి, వరంగల్కి, మరి ఇతర అనేక ప్రాంతాలకి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నల్ల చెరువు కాడ 5 ఎకరాల భూమిని మంజూరు చేయించడం జరిగింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది, అలసత్వం చూపింది, ఏ రకంగా కూడా ఏర్పాటు చేయకుండా ఉండాలని చెప్పని ప్రయత్నం చేసింది. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ రావటం, ఇప్పటి ముఖ్యమంత్రి గతంలో పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా ఈ లక్షలాది మంది ప్రయాణికులకి ఊరట కలిగించడం కొరకు కనీసం ఒక బస్ టెర్మినల్ ని ప్రకటిస్తాడు, నిధులు కేటాయిస్తాడు, దాని కొరకు శంకుస్థాపన చేస్తాడని చెప్పని ఆశించాం. गोपाल वापस हो गए बढ़िया आग लग रहा है गोपाल हो गए रू खा गया मदद में तो मदद में ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. అన్ని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఇలాంటి ధర్నాలు జరుగుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. 420 420 వాగ్దానాలు ప్రకటనలు చేయడం జరిగింది, కానీ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ రోజు పెట్రోల్ కనుక డీజిల్ అట్లాగే గ్యాస్ తీసుకొస్తే జీఎస్టీలోకి తీసుకొస్తే సగానికి సగం
ధరలకు ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. తీసుకురాకపోగా ఏం చెప్తున్నారంటే రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము ఈ కార్యక్రమం చేయట్లేదు అంటున్నారు. రాష్ట్రాలు ఒప్పుకోకుండానే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ తయారు చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకోకుండానే పెద్ద నోట్లు రద్దు చేశాడు. వీళ్ళు ఒప్పుకోకుండానే గ్రామీణ ఉపాధి హామీ పథకం మాత్రం మార్చడం జరిగింది. పబ్లిక్ ఒప్పుకోకుండానే ప్రభుత్వ రంగ సంస్థలు మూసేయటం అనేది జరుగుతా ఉంది. ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకుండా చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం కేవలం జిఎస్టీల పరిధిలోకి తీసుకురావడానికి దీన్ని ఒప్పుకోవట్లేదంటే దాని వెనక మోడీ అనుకున్నటువంటి ఆదాని అంబానీ ప్రధాన కారణం అని చెప్పి మేము తెలియజేస్తాను. ఒకటే మోడీని అడుగుతున్నాం, రష్యా వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ ధరలకి డీజిల్ ఇస్తున్నారు, పెట్రోల్ ఇస్తున్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎందుకు ప్రజలకు రావట్లేదు అంటున్నాం. కేవలం అక్కడి నుంచి వచ్చినటువంటి సౌకర్యాన్ని, తక్కువ సౌకర్యాన్ని ఆదానికి అప్పచెప్పి ఆదాని కోట్లు సంపాదించి బిలియనర్ పరిస్థితికి ఈయన సహకరిస్తున్నారు. అదే కాదు, ఆదానికి నిన్న కాక మొన్నే ఒక పథకం అప్పచెప్పడం జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే నిత్యావసర వస్తువులు ధరలు కొనటం, నిల్వ చేయటం, అమ్మటం కూడా అతనికి అప్పచెప్పారు. ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి, బ్లాక్ మార్కెట్ పెరిగింది. ఆదానికి అది అప్పచెప్పిన తర్వాత ఇక ధరలు ఎక్కడ ఉంటాయి, పేదవాళ్ళు ఏం తినాలనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. ఆదానికి ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్పచెబుతున్నారో దాన్ని తీసేయాలి. అలాగే రష్యా నుంచి వస్తున్నటువంటి చౌక ధరలో వస్తున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్లు ఏవైతున్నాయో అది పేద ప్రజలకు అందించాలి, జిఎస్టీలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ అమలు చేయకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. వీటన్నిటితో పాటు మోడీ అనుంగ శిష్యులు అయినటువంటి ఆదాని అంబానీ ఆస్తుల్ని జాతీయం చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అరైవల్ ప్రోగ్రాము ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ మేము బ్లాక్ స్పాట్స్గా గుర్తించడం జరిగిందో అటువంటి చోట్ల ఈ ప్రోగ్రామ్ ఈరోజు స్పెసిఫిక్గా ఆర్గనైజ్ చేసి పబ్లిక్ అవేర్నెస్ కొరకు క్రియేట్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో ఏదైతే ఈ బోవెనపల్లి చౌరస్తా ఉందో ఆ బ్లాక్ స్పాట్ దానికి సంబంధించేసి ఇప్పటికీ గతంలో లాస్ట్ 1.5 yearలో 9 యాక్సిడెంట్ రిపోర్ట్ అయిన ప్లేస్ అన్నట్టు ఇది. సో దాని గురించి అని చెప్పేసి దీనికి ఇంపార్టెన్స్ ఉండి ఇక్కడే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చిన్న కారణాలు అంటే మన సైనేజ్ బోర్డుస్ కావచ్చు, లేదంటే రోడ్ డివైడర్ హైట్ లేకపోవడం కావచ్చు, లేదంటే ఇది మెయిన్ చౌరస్తా కాబట్టి పెడెస్ట్రియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రాసింగ్ ఏదైతే మనం సిగ్నల్ వాళ్ళకి లేనప్పుడు కూడా క్రాస్ అవుతుంటారో అటువంటి సందర్భాలలో ఈ యాక్సిడెంట్ కావడానికి సంబంధించిన కారణాలుగా గుర్తించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని గవర్నమెంట్లో ఉన్నటువంటి కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ వాళ్ళు, కంటోన్మెంట్ బోర్డు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఇంజనీరింగ్ పరంగా, ట్రాఫిక్ ఇంజనీరింగ్ పరంగా చేంజెస్ చేయడానికి అవకాశం ఉన్నదో అంటే ప్రజల పొరపాటు లేకుండా కేవలం ట్రాఫిక్ ఇంజనీర్ పరంగా రోడ్డు సిచ్యువేషన్ కావచ్చు, డివైడర్ సిచ్యువేషన్ కావచ్చు, సిగ్నలింగ్ దానికి సంబంధించి కానీ ఏవైతే పొరపాట్లు ఉన్నట్లయితే దాన్ని మేమందరం కూడా అసెస్మెంట్ చేసుకొని వాటిని సరిచేయడం జరుగుతుంది. దానితో పాటు అంతిమంగా ప్రజల సపోర్ట్, ఏవైతే ప్రజల్లో ఈ అవేర్నెస్ ఉండాలి. ప్రజలు తప్పనిసరిగా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడు మాత్రమే ఇవి యాక్సిడెంట్ అనేటటువంటివి నివారించబడతాయి. ఎందుకంటే ఒక్కసారి యాక్సిడెంట్ అయిందంటే దానివల్ల జరిగే నష్టం ఆ కుటుంబానికి తెలుస్తుంది. మనము బయట ఎంత మాట్లాడినా అందరికీ పబ్లిక్కి అది పూర్తిగా అర్థం కాదు. ఎవరైతే ఒక యాక్సిడెంట్ వల్ల తమ కుటుంబంలో తీవ్రంగా నష్టపోతారో ఆ కుటుంబానికి తెలుస్తుంది, ఆ కుటుంబ సభ్యులకు ఆ బాధ తెలుస్తుంది. సో అటువంటి బాధ మీ కుటుంబాలకు కూడా రాకుండా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా తోడ్పాటును అందించి ట్రాఫిక్ రూల్స్ పట్ల సమగ్రంగా అవగాహన పెంపొందించుకొని తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ యాక్సిడెంట్లు నివారించాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.